సమాజాన్ని భవిష్యత్తులో ఆడపిల్ల యొక్క ఔన్నత్యం, ఆడపిల్ల యొక్క గౌరవాన్ని కూడా మనం భవిష్యత్ తరాలకు అసోసియేషన్, ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్, మహిళా ఉద్యోగుల ఐక్యత. థ్యాంక్ యూ సిస్టర్స్. సుందర శోభిత నిర్మల ప్రశాంత వాతావరణంలో మహిళా దినోత్సవ వేడుకలు జరగడం, ఏపీ ఎన్జిఓ సంఘం దాదాపుగా ఇలాంటి ప్రోగ్రాం జరగక దాదాపుగా 6 నుంచి 7 సంవత్సరాలు అయింది. మరి ఈనాడు ఈ యొక్క కార్యక్రమాన్ని జరగడం నిజంగా కూడా ఏపీ ఎన్జిఓ సంఘం నగర శాఖ పక్షాన మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే వేదికను అలంకరించి ఇక్కడికి వచ్చేసినటువంటి అధికారులు, మరి మెడికల్ ఆఫీసర్ లక్ష్మి గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ తోటా పుష్పలత గారు, మరి అలాగే నర్సింగ్ అసోసియేషన్ పద్మత గారు, మరి ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి జిల్లా ఉమెన్ వింగ్ కన్వీనర్ ఉషా గారు, అలాగే పిల్లలు విజయశ్రీ గారు, నాగవేణి గారు, మరి ఇతర నాయకులు అందరూ కూడా, అలాగే మా యొక్క నగర శాఖ ఉమెన్స్ వింగ్ జాయింట్ సెక్రటరీ రమాదేవి గారు, మరి ఇలాంటి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చేసినటువంటి మహిళా 8 టర్ములుగా నేను పనిచేశాను. మరి ఆ క్రమంలో మరి నాకు ఒక దిశానిర్దేశం చూపి 50 లక్షల బిల్డింగ్ కు కట్టించడానికి మా గురువు గారు అయినటువంటి లక్ష్మణ గారి మరి సత్యమని మా వదినమ్మ గారు వచ్చారు. మరి మా వదినమ్మ గారు అంటే ఆయన ఇంత ఇదిగా మాట్లాడడం అయితేనేమి, ఇంతమంది నాలాంటి వాళ్ళని ఎంతో మంది చైతన్య వాళ్ళని చేశారంటే దానికి వెనుకల మా వదినమ్మ గారి కృషి చాలా ఉంది. సో ప్లీజ్ మా వదినమ్మ గారిని ఇక్కడ పై ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదే విధంగా మన ఇంతకు మునుపు మన ఉమెన్స్ వింగ్ జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి పనిచేసిన శోభారాణి, మరి ఇంత ముందు పనిచేశారు మన కార్యవర్గ సభ్యుల్లో. మరి నిజంగా ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఆ ప్రోగ్రాంలు అన్ని కూడా అంటే స్టాఫ్ నర్స్ అమ్మాయి మా చెల్లెలు అమ్మ ప్లీజ్ అమ్మ. సో ఆమె ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా అక్కడ ఎమర్జెన్సీ డ్యూటీలు ఉన్నా కూడా అక్కడ ఏదో ఒక విధంగా మరి అక్కడ వేరే అడ్జస్ట్ చేసే డ్యూటీలు మరి ఈ ప్రోగ్రామ్ను మరి కండక్ట్ చేసినటువంటి ఒక ఘనత మరి నిజంగా చాలా కష్టపడి మన ఉమెన్స్ వింగ్ ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా గతంలో 3 years గా మరి అన్ని కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసి ఆ ప్రోగ్రామ్ విజయవంతం చేశారు. మరి ఆ సిస్టర్ కూడా ఇప్పుడు ఈ క్రమంలో మరి సన్మాన కార్యక్రమం కూడా మరి చేయబోతున్నాం. మరి అదే విధంగా మేడం గారు మరి క్షమించాలి, అయిపోయింది దాదాపు ఒక 5 minutes లో మరి పూర్తి అయిపోతా ఉంది. మరి అదే విధంగా మరి ఇప్పుడు మన ఉమెన్స్ వింగ్ జిల్లా చైర్పర్సన్ గారిని గురించి మాట్లాడదలుచుకుంటే నిజంగా ఆమె నేను 96 బ్యాచ్, ఆమె నేను 95లో నేను జాయిన్ అయినా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఆమె ఒక ఉద్యోగుల పట్ల మరి ఏమైనా సమస్యలతో ఆమె దగ్గరికి వస్తే స్పందించే తీరు ఆ రోజు ఏ విధంగా అయితే ఉందో మరి ఈ రోజు ఇంకా ఎక్కువగానే ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. నిజంగా ఆమె ఇంట్లో మా బావగారు ఆ పుట్టికి సరిగ్గా హెల్త్ సహకరించకపోయినా అక్కడ అదే అక్కడ చేసేటటువంటి ఆయనకు కానీ మరి వాళ్ళ కూతురు మరి డాక్టర్ అమ్మ చెల్లి మరి అక్కడ న్యాయం చేసుకుంటూ ఇక్కడ సంఘానికి న్యాయం చేసుకుంటూ అక్కడ విధులు కూడా మరి న్యాయం చేసేటటువంటి ఒక గొప్ప మహిళా నాయకురాలు మరి మా చెల్లెలు ఈ రోజు ఆమె దగ్గర కలిసి నేను జర్నీ చేస్తున్నాను. నేను వైస్ ప్రెసిడెంట్, నేను చైర్మన్ గా, నెక్స్ట్ ఉమెన్స్ వింగ్ చైర్పర్సన్ గా మా చెల్లెమ్మ జమీల గారు ఉండడం నిజంగా నాకు చాలా గర్వకారణంగా నేను భావిస్తున్నా. మరి అదే విధంగా ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ కూడా చాలా సార్లు మరి ధర్నాలకు కావచ్చు, ర్యాలీలకు కావచ్చు చాలా సార్లు పోయాం. మరి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మరి తాను ముందుండి మరి అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయడంలో మరి జమీల గారు ముందున్నారు. మరి చైర్మన్ గారు కూడా మరి ఈరోజు మరి మన జిల్లా సంఘం మరి భారీ పెద్ద ఎత్తున మన సన్మాన కార్యక్రమం కూడా మరి చేయదలుచుకున్నాం. మరి అదే విధంగా మరి మేడం గారు నాకు ఒక మాట అన్నారు సిపిఎస్ ఎంప్లాయీస్ గురించి. మరి ఆ సిపిఎస్ ఎంప్లాయీస్ మరి దీన్ని కూడా ఓపీఎస్ లేక రావడానికి కూడా మరి తొందరలో మరి ఆ దీని మీద కూడా మరి నిర్ణయం తీసుకోవడానికి మన రాష్ట్ర నాయకత్వం సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి అదే విధంగా మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పదలుచుకునే సందర్భంగా మనకు ఈహెచ్ఎస్ కార్డు ఉంది. మరి మంత్లీ దాదాపుగా ఒక్కొక్క ఎంప్లాయీ 300 రూపాయల వరకు మనం కట్ చేస్తా ఉన్నాం మనం ఇన్సూరెన్స్ కింద.
మరి ఎక్కడ కూడా అదే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా దాదాపు చాలా హాస్పిటల్స్ లో మరి వారికి ఫ్రీగా ఉచితంగా వైద్యం అందుతున్నాయి. మరి అదే విధంగా మన ఎంప్లాయీస్ ఈహెచ్ఎస్ కార్డు చూపిస్తే ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా మరి రిజెక్ట్ అవుతున్నటువంటి సందర్భాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. అదే ఇష్యూని మన రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ విద్యాసాగర్ అన్న గారు ప్రిస్టేజ్ తీసుకొని మన బాధలు మన సమస్యలన్నీ కూడా మరి చూసి మరి దానికి అన్నిటికీ కూడా ఒక తొందరలో నెక్స్ట్ మంత్ లో ఒక సొల్యూషన్ దొరికే పరిస్థితి ఉంది. అది ఏంటంటే మరి ఈహెచ్ఎస్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా మరి వారికి ఇన్సూరెన్స్ రూపంలో మరి కార్డు ఇస్తే క్యాష్లెస్ రూపంలో మరి కార్పొరేట్ హాస్పిటల్లో మరి తొందరలో వైద్య సదుపాయాలు కూడా మరి అందించాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఒక కమిట్మెంట్ తో మన సాగరన్న గారు ఉన్నారు కాబట్టి మరి తొందరలో అది కూడా మరి కంప్లీట్ అయిపోయేసి ఆ ఇన్సూరెన్స్ దీంట్లో ఇంకా ఏమన్నా అవసరం అయితే మనం నెల ఇంకా కొంచెం అమౌంట్ ఎక్కువ ఇచ్చేనా పర్వాలేదు. మనం బజాజ్ కావచ్చు లేదంటే ఇంకా ఏదో ఇన్సూరెన్స్ కార్డ్స్ ఉన్నాయి కదా, సో ఆ టైప్ లో మన హెల్త్ కార్డ్స్ వచ్చే పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసేటటువంటి ఏఎన్ఎంస్ కు మరి వాళ్ళ వర్క్ మినహా మిగిలిన వర్కులు ఏవి కూడా మరి చేయించకూడదు అనేటటువంటి ఒక దీంతో మరి రాష్ట్ర మరి ఏపీ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా తొందరలో కలవాలని చెప్పి సందర్భంగా మేము అనుకున్నాం. సో ఆ విధంగా మన కలెక్టర్ గారికి మొన్న కూడా పోయాం, డిఎంహెచ్ఓ గారిని కూడా మరి మనకు బాగా సపోర్ట్ చేశారు. మరి ఈ ఆఫీసులో కూడా మరి ఫైల్ పెట్టారు. మరి ఆయన నేను చెప్తానన్నారు కానీ మనకు ఉన్నటువంటి ఎంపీడీఓలు కావచ్చు, కమిషనర్లు కావచ్చు, దాన్ని ఎక్కడ కూడా మరి ఇంప్లిమెంట్ చేసేటటువంటి పరిస్థితులు ఏడా మనకు కనపలేదు. వారికి ఎంతసేపు ఉన్న వర్క్ అంటున్నారు కానీ ఇక్కడ మన టెక్నికల్ మన ప్రాబ్లమ్స్ మన డ్యూటీస్ వాళ్ళు వేరే క్యాడర్ వాళ్ళు చేయలేదు. ఏమో వాళ్ళ వర్క్ మనం చేయగలుగుతాం. సో కాబట్టి ఈ విషయంలో కూడా తొందరలోనే ఒక సొల్యూషన్ దొరుకుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి తదుపరి కార్యక్రమాన్ని మన మేడం గారు కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇచ్చేసినటువంటి అందరూ మహిళా మూర్తులకు మరియు వేదిక ఉన్నటువంటి మహిళా శక్తులకు నేను మా లేడీ డైనమిక్ లీడర్ మేడం గారికి మరియు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా రోజా పుష్ప మేడం గారికి, మా లక్ష్మీ మేడం గారికి, మాకు ఈరోజు ఈ లేడీ స్పోర్ట్స్ కండక్ట్ చేసినటువంటి పీఈటీ ముగ్గురికి మరియు మా పద్మకకు, మా లతకు, మా కవినల్ మేడంకి మరియు ఈ కార్యక్రమానికి ఇంత సజావుగా జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏపీఎన్జిఓ డయాస్. ఈ డయాస్ కి ముఖ్య కారణం మనం జక్కల మాధవన్ గారు జిల్లా అధ్యక్షుడు, ఆయనకు మా జిల్లా కార్యవర్గ సభ్యులకు, రాష్ట్ర నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మేము ఎప్పుడు ఆఫీసు ఇల్లు అదే ప్రపంచంగా ఉంటూ అదే గౌరవ వెళ్తుంటారు. అది కాకుండా కొద్దిగా మీకు చేంజ్ ఆఫ్ మూడ్ కావాలని చెప్పేసి కొద్దిగా చేసుకోవాలని మీలో శక్తిని మీరు తెలుసుకోవాలి. ఆ శక్తిని మీలో పెంపొందించుకొని ఇంకా మీకు తెలియని విషయాలు కూడా మీకు తెలియపరచుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి దిగ్విజయంగా చేసి అందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కువ అంటే మీకు అవమానించట్లేదు, అందుకోసం ఈ రోజు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి వేదిక అలంకరించినటువంటి సభాధ్యక్షులు, మరి ముఖ్య అతిథులు, మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మహిళా ఉద్యోగులు, వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఉద్యోగులు, మరి ఏపీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు మాధవన్న గారు, కార్యదర్శి రవికుమార్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్ బాబు గారు, మనోహర్ రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, చంద్రమోహన్ గారు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి ఇదివరకు ముందుగా మీ అందరికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆదివారం కాకపోతే బాగుంటుంది కదా, అందరికీ సెలవు పోయింది మనందరికీ. సో పండగలో మనకు ఉన్నటువంటి ఒక సెలవు వైట్రాయల్గా ఉన్నటువంటి సెలవుని ఆదివారం రావడం కొద్దిగా బాధాకరమే. అయినప్పటికీ కూడా మరి ఆదివారం కాకుండా ఇంకొక రోజు అయితే పెద్ద ఎత్తున కూడా వచ్చేదానికి ఈ రోజు ఫంక్షన్ ఉండడం, పెళ్లిళ్ళు ఉండడం, ఇవన్నీ కూడా రకరకాల కారణాలతోటి అది ఇబ్బందులు ఉన్నాయి. ఏదైనా ఇప్పుడు కూడా
మరి మొన్నటి రోజున మనం అనంతపురం జిల్లాలో మరి ఎన్నడూ ఇదివరకు లేని సందర్భంగా లేని కార్యక్రమం కూడా మనం ఇక్కడే మన ఎన్జిఓ హోమ్ ఎదురుగానే పెద్ద ఎత్తున ఆటల పోటీలు మరి మహిళలకు ఎంతో ఉత్సాహంగా దాదాపు 150 మంది వరకు కూడా పాల్గొని మరి ఆ రోజు మన పిఈటి మేడం గారు మరి సారు పిఈటి సార్ అందరూ కూడా వాళ్ళ సహకారంతో మరి ఆ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించుకోవడం మనకందరికి కూడా తెలిసిందే. మీ అందరికి కూడా ఈరోజు ఆ రోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ మరి ఈ రోజు హాజరైనటువంటి ప్రతి ఒక్క మహిళా ఉద్యోగి కూడా మా ఏపీ ఎన్జిఓ నాయకత్వం అందరికీ కూడా మీ అందరికి కూడా బహుమతులు ప్రదానం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా మీ అందరికి కూడా మరి ఈరోజు భోజనాలు కూడా అరేంజ్ చేశాం. మరి ఒక 10 నిమిషాల్లోనే ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ అవుతుంది. మరి ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ విద్యాసాగర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మరి పెద్ద ఎత్తున ఏపీ ఎన్జిఓ జిల్లా నాయకత్వానికి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా పెద్ద ఎత్తున మహిళల ఉద్యోగులందరూ కూడా ఆటల పోటీలు నిర్వహించండి. మరి అదే కార్యక్రమం భాగంగా రాష్ట్రంలో దాదాపు వారం రోజుల నుంచి క్రీడా పోటీలు జరుగుతూ ఉన్నాయి. నిన్నటితో ఆ పోటీలు ముగించినాయి. రేపు పెద్ద ఎత్తున ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఎందుకంటే ఏపీ ఎన్జిఓ రాష్ట్ర నాయకత్వం మహిళలపై ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ ఏదైతే ఉందో గేమ్స్ ని పెద్ద ఎత్తున ఎన్నడూ లేనంత గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున మహిళలతోటి పెద్ద ఎత్తున ఆటల పోటీలు నిర్వహిస్తూ వాళ్ళను చైతన్యం తెస్తూ వాళ్ళకి అనేక రకమైనటువంటి సంఘంలో బాధ్యులుగా చేసి వాళ్ళ నాయకత్వాన్ని కూడా పెంపొందించడానికి ప్రధాన భూమిక వహిస్తున్నటువంటి విద్యాసాగర్ అన్న గారికి మరి కామ్రేడ్ రమణ అన్న గారికి మీ అందరూ కూడా వాళ్ళని అభినందించాలని చెప్పేసి మీ అందరూ కూడా పేరుపైన రిక్వెస్ట్ చేస్తాము. ఇది రవికుమార్ గారికి, ఏపీజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ మాధవ గారికి, అనంతపురం సిటీ అధ్యక్షులు మునిరెడ్డి గారికి, జిల్లా కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా ఈ కార్యక్రమం హాజరైన అన్ని శాఖల మహిళా సిబ్బంది జిల్లా శాఖ తరఫున నమస్కారం తెలియజేస్తూ మరి ఇంతకుముందు పెద్దలందరూ తెలియజేసినట్లు మరి ఈరోజు చాలా గొప్ప శుభదినం. ఎందుకంటే ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవము మరి ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. మరి దీన్ని పురస్కరించుకొని మరి 1940 సంవత్సరంలో మరి ఎన్టీ రామారావు గారు మహిళలు కూడా ఆస్తుల సమాన హక్కు కల్పించిన తర్వాత మరి చైతన్యం వచ్చినది మహిళలందరికీ. అదేవిధంగా మరి ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులు మరి కామ్రేడ్ విద్యాసాగర్ గారు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చాలా మరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలు. మరి మరొక మరి ఇక్కడ హాజరైన వారందరికీ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం నుంచి మీకు ధన్యవాదాలు.